అలాగే రాజమహేంద్రవరంలో అక్కడ పరిస్థితి ఇంధన కష్టాలకు సంబంధించి మా ప్రతినిధి రమణ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంధన కొరతతో వాహనదారులు అవస్థలు పడుతూ ఉన్నారు. తూర్పుగోదావరి, పోలవరం, కాకినాడ అలాగే కోనసీమ జిల్లాల వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల పెట్రోల్ బంకులు అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నారు. ఏదో అరాకొర 1-2 పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే కొద్ది మాత్రంలో స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. వాటి దగ్గర కూడా పెద్ద ఎత్తున వాహనదారులు క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కన్నా సిటీ వ్యాప్తంగా 30 పెట్రోల్ బంకుల వరకు ఉండగా వాటన్నింటిలో కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ కూడా పెట్రోల్ అలాగే డీజిల్ లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సమీపంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే పరిస్థితి చూస్తే కనుక దాదాపు వందలాది వాహనాలు భారీ ఎత్తున క్యూలో నిలబడి ఇక్కడ ఇంధన కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం జైళ్ల శాఖ ప్రత్యేకించి సిబ్బందిని కూడా నియమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేసేందుకు గాను సిబ్బంది నియమించి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ను అలాగే డీజిల్ను వాహనదారులకు పంపించేసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. పలు చోట్ల నుంచి పెద్ద ఎత్తున వాహనదారులు క్యూ కట్టారు. కనుచూపు మేరలో ఈ క్యూ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆటోలు అలాగే కార్లు అలాగే ఇతర వాహనాలు ప్రజా రవాణాకు వినియోగించినటువంటి వాహనాలు అలాగే ఫీల్డ్లో పనికి పొక్లైన్లు తదితర వాహనాలు అన్నీ కూడా డీజిల్ కోసమని ప్రత్యేకించి క్యూలో నిల్చున్నారు. 2 గంటల పాటు క్యూలో నిల్చాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 రోజులుగా ఇదే పరిస్థితి. శనివారం నుంచి మొదలైనటువంటి ఈ కొరత సిటీలో వాహనదారులను అష్టకష్టాలు పెడుతూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రోడ్డు పొడవునా దాదాపు కిలోమీటర్ల మేర క్యూ అనేది కనిపిస్తూ ఉంది. వాహనదారులు దూర ప్రాంతాలకు వెళ్ళే వారైతే చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కేవలం చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఈ పెట్రోల్ అలాగే డీజిల్ కానీ పోస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 2 గంటల పాటు నిలబడితే కూడా ఈ వాహనానికి 1000 రూపాయల చొప్పున మాత్రమే అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. దీంతో అవస్థలు పడుతూ ఉన్నారు. సరిపడా పెట్రోల్ డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని చెప్పండి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. కిరాయికి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆయిల్ చాలా సమస్య ఉందండి. ప్రతి బొంగు దగ్గర కూడా ఆయిల్ లేదని చెప్తున్నారండి. చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ ఆయిల్ కూడా కొంచెం అందేలాగా చూడాలండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము మా ఊర్లో అయితే నిడదోలు కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆయిల్ లేదండి. ఇక్కడ రాజమండ్రిలోనే కొడుతున్నారండి. నిడదోలు ఎక్కడ చేసినా ఆయిల్ మొత్తం అన్ని లేదని చెప్పేస్తున్నారండి. పెట్రోల్ ఒకటే కొడుతున్నారండి, డీజిల్ లేదండి. మళ్ళీ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? రోజు ప్యాసింజర్ ఎక్కించుకొని ఉపాధి పొందుతారు కదా, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? సార్ చాలా ఇబ్బంది పడుతుంది. కిరాయిలు వస్తున్నాయండి, వెళ్తానికి లేదు. ఇంటికాడ కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి. చాలా ఇబ్బంది. 3 రోజుల నుంచి 4 రోజులు. ప్రస్తుతం 1000 రూపాయలు మాత్రమే కొడుతున్నారు అంటారు. సరిపోతుంది? 1000 రూపాయలు కాదు సార్, 300 కొడుతున్నారండి. 300 మినిమం 300 అండి. 1000 రూపాయలు కొడుతున్నారు. ఆటోకి 300 కొడుతున్నారండి. నిడదవోలు కానీ కొవ్వూరు కానీ అక్కడెక్కడ ఆయిల్ లేదండి. ఇక్కడ రాజమండ్రిలోనే కొడుతున్నారండి. మాదైతే మార్కుండా పడండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం సార్. ప్రస్తుతం చూస్తున్నాం దూర ప్రాంతాల నుంచి వెళ్ళేటటువంటి వారందరూ కూడా ప్రస్తుతం గంటల తరబడి వెయిట్ చూస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెయిట్ చేస్తున్నారండి? 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. మనది రోజు నిత్యాన్నదానం చేస్తాము. ఆ అన్నదానం కూడా పెట్టలేని పరిస్థితి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎక్కడెక్కడ తిరిగారండి? ఇప్పటికి 5 బంకులు తిరిగాం సార్. 5 బంకుల్లో కూడా చాలా ఎక్కువ లైన్ ఉండడం, దగ్గరికి అలాగా అయిపోవడం, ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం. అది కూడా లిమిట్గా కొడుతున్నారు. పెట్టారు సార్. 3 చోట్ల పెట్టారు సార్. ఇక్కడ ఒక చోట రాజమండ్రిలో దొరుకుతుంది, అటుపక్క జైలు బంకు కూడా దొరుకుతుంది. అవును సార్. గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని అర్జెంటుగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి సార్. ఏదైనా సరే మనం మాటలకి నిమిత్తం కాకుండా చేతులతో ఏదైనా చేసి దీన్ని కొంచెం ప్రజలకి ఇబ్బంది నుంచి బయటికి లాగాలని కోరుకోం. ప్రస్తుతం మనం చూస్తే కనుక ప్రజా రవాణా వాహనాలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి రాజమండ్రి సిటీలో చూస్తే కనుక వేలాది ఆటోలు తిరుగుతూ ఉంటాయి. వీటన్నీ కూడా చాలా వరకు ఆటోలన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ కొరత వల్ల వారి ప్రయాణికులను ఎక్కించుకోలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వాహనదారులు యజమానులు కూడా ఉపాధి లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పెద్ద ట్రావెల్స్ వాహనాలు కూడా దాదాపు కేవలం 1000 రూపాయలు అలాగే 5000 రూపాయలు మించి పోయని పరిస్థితి ఉంది. దీంతో చాలా ప్రైవేటు వాహనాలను కూడా ఇక్కడే నిలిపివేసి వారి సర్వీసులు నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రయాణికులు పలు చోట్లకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎట్లా ఉంది డీజిల్ కొరత వల్ల ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? డీజిల్ వల్ల అంటే ప్రయాణాలు చేయడానికి తగ్గించేసుకున్నామండి. ఇంకా మరి ఇంచేదంటే ఎక్కడన్నా కొడతారో తెలీదు. మరి ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు ఒకటి
ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక 5 లీటర్లు 10 లీటర్లు కొడుతున్నారు కానీ సరిపడం లేదు. మీరు ఎక్కడెక్కడ తిరిగారండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది లోకలే అండి. మా మేనల్ది మ్యారేజ్ ఉంది. ఇప్పుడు అది తిరగాలంటే మాకు ఆయిల్ సరిపోవడం లేదు. ఓకే, అదొకటి. అది కూడా 1000 రూపాయలు కొడుతుందంట కార్లకు. అదేంటి మరి అదే అంటున్నారండి. ఇప్పుడు ఆయన్ని అడిగాం, డిపార్ట్మెంట్లో అడిగితే 1000 రూపాయలకి కొడుతున్నాం అంటున్నారు. ఏదన్నా రిక్వెస్ట్ చేసుకుంటే ఏమైనా కొడతాడో మాకు ఇంకో 5 లీటర్లని అడుగుతున్నాం. వాళ్ళ దయ. మొత్తం అన్ని చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు ఎక్కడైనా అలాగ ఉందండి. ఓకే, మరి ఇది ఎప్పుడు తీరుద్దో ఇటు సమస్య. సో ఇది పరిస్థితి. మొత్తానికి ఎప్పటికీ ఈ సమస్య తీరుతుందో అని చెప్పేసి వాహనదారులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 3 రోజులుగా చాలా అవస్థలు పడుతున్నట్టుగా వారు చెబుతున్నారు. అదేవిధంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం రబీ సీజన్ సంబంధించి కోతలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. వరి కోత యంత్రాలు దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నిలిచిపోయిన పరిస్థితి ఉంది. రైతులు ఇట్లా అకాల వర్షాలు కనుక వస్తే కనుక పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతింటాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా ఆక్వా అలాగే చేపల చెరువులకు సంబంధించిన రైతులు కూడా ఈ డీజిల్ సరిపడా లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. పంట నష్టపోవాల్సి వస్తుంది. వేలల్లో నష్టం వచ్చే పరిస్థితి ఉన్నందున అధికారుల యంత్రాంగం వెంటనే స్పందించి ఈ డీజిల్ కొరత అలాగే పెట్రోల్ కొరత లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది రాజమహేంద్రవరం అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.